హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియల్ మామ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఐడియల్ మామ్ నుంచి మీకు మళ్ళీ ఒక కొత్త పోస్ట్ అయితే పెడుతున్నాను. మటన్ రోగన్ జోష్, ఇది కాశ్మీరీ ఫేమస్. దీనికి ఎక్కువగా వాడేది ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ని వాడుతూ ఉంటారు. మెయిన్ మస్టర్డ్ ఆయిల్ అనమాట. అలాగే సోంపు, ఇంగువ కూడా వాడతాము. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి మనం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేద్దాము. అలాగే అవి కాస్త వేగిన తర్వాత మటన్ నీలోగా వేగేలోపు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగేలోపు మటన్ని కడిగేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఈ రెండు కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అంటే వేగాయి అని అనిపించిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్గా వస్తే బాగుంటుందండి. దీని ఇలా వదిలేసాను. కానీ మటన్ రోగన్ జోష్ చాలా చాలా ఫేమస్ అండి. కొంచెం మన ఆంధ్ర టచ్తో చేసుకుంటే ఇంకా చాలా సూపర్గా ఉంది. నేను ఇలా చాలాసార్లు చేశాను. ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి. కడిగి పెట్టుకున్న మటన్ని నేను ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయకి యాడ్ చేస్తున్నాను. అంటే ఇది మన ఆంధ్ర స్టైల్లో రెగ్యులర్గా రొటీన్గా చేసే ప్రాసెస్తో నేను ఈ మటన్ రోగన్ జోష్ని చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి మస్టర్డ్ ఆయిల్, అలాగే సోంపు, కాశ్మీరీ మిర్చి వాడతారు వాళ్ళు. అయితే మనకు అవైలబుల్గా ఉంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడ మామూలుగా కారపొడి వాడేశాను. అలాగే ఇంగువ కూడా వాడతారు. అలాగే పెరుగు, వీళ్ళు గ్రేవీ కోసం ఏం చేస్తారంటే పెరుగు వాడతారు. నేను కొంచెం మన ఆంధ్ర టచ్తో కొంచెం చేశాను, సౌత్ ఇండియన్ స్టైల్లో. ఎందుకంటే మనకు అలా అలవాటు కాబట్టి మనం ఆ స్టైల్లో చేసుకున్నాను. కానీ చాలా చాలా బాగుంది. నేను విడిగా మటన్ రోగన్ జోష్ నేను వేరే నార్త్ ఇండియన్ వాటిల్లో చూస్ చేసిన వాటికంటే కూడా ఇలా చేస్తే నాకు చాలా బాగుందని అనిపించింది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా లైక్ చేశారు. కాస్త మటన్ యాడ్ చేసిన తర్వాత కాస్త ఉప్పు వేసి మగ్గబెట్టేసేసాను. లిడ్ క్లోజ్ చేసేసామంటే కాస్త మగ్గుతుంది కదా, వాటర్ వచ్చేస్తాయి మటన్ నుంచి. ఇప్పుడు కాస్త కలర్ కోసం టర్మరిక్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే టర్మరిక్తో పాటు ముందే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మనం మధ్యలో చూసుకుంటూ అయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కదా ఇష్టానికి అనుగుణంగా. ఇప్పుడైతే నేను టర్మరిక్ అంటే పసుపు యాడ్ చేశాను. అలాగే కాసేపు మళ్ళీ మూత పెట్టేసి ఉంచుతాము. ఎందుకంటే మటన్ కాస్త మెత్తబడాలి కదా, మెత్తగా ఉడికితే బాగుంటుంది. మటన్ ఎప్పుడైనా సరే బాగా ఉడికితే బాగుంటుంది. సరే, మనకి గ్రేవీ కావాల్సి ఉంటుంది కదా. గ్రేవీ కోసం క్యాష్యూ నట్స్ లేదంటే ఎండు కొబ్బరి కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు. అలాగే గసగసాలు ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే క్యాష్యూ నట్స్ వేయడం వల్ల కొంచెం ఎసిడిటీ లాంటివి రాకుండా ఉంటాయి అని కొత్తగా చెప్తున్నారు. సో క్యాష్యూ నట్స్ కాస్త టమాటోలు వేసి నేను, అలాగే వాళ్ళు కాశ్మీరీ మిర్చి వాడతారు కదా, నేను మామూలుగా ఉండే మనకి దొరికే ఎండుమిర్చి అయితే వేసి పేస్ట్ చేసేసాను. అలాగే ఇందులో కొంతమంది సోంపు కూడా వేసేసి ఒకేసారి మిక్సీ చేసేసుకుంటారు, పేస్ట్లా చేస్తారు. నేను అలా కాకుండా క్యాష్యూ నట్స్, టొమాటో, అలాగే ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం పేస్ట్లా చేసేసి యాడ్ చేశాను. ఇప్పుడు ఈ గ్రేవీతో పాటు ఈ రోగన్ జోష్కి ఏం చేస్తారంటే వాళ్ళు పెరుగు యాడ్ చేసుకుంటారు. అందుకోసమని నేను కూడా పెరుగు, కారపొడి, అలాగే మనకి డ్రై మసాలా ఉంటుంది కదా, గరం మసాలా అంటాం కదా. ఈ గరం మసాలాలో ధనియాలు, దాల్చీని చెక్క, అలాగే లవంగాలు, వీటితో పాటుగా మనం మిగిలిన పలావ్ దినుసులు ఉంటాయి కదా, పలావ్ దినుసులు అవి కూడా వేసి ఇప్పుడు మిక్స్ చేసి వేస్తున్నాము. దాంట్లోనే కాస్త సోంపు వేసేసుకొని పౌడర్ చేసేసుకుంటే మనం ఈ రోగన్ జోష్కి అవసరమైనప్పుడు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే పెరుగు కలిపినప్పుడు మనకి కలర్ కాస్త తగ్గుతుంది. దాని కారణంగా ఏం చేశానంటే కాస్త పసుపు అయితే మళ్ళీ యాడ్ చేశాను అన్నమాట. ఈ మూడింటి మిక్చర్తో పాటు ఏది పెరుగు, కారం, పసుపు వీటితో పాటుగా ఇప్పుడు డ్రై మసాలా వేసుకుందామని అనుకున్నాం కదా, అది కూడా మనకి కొన్ని స్పూన్స్ అంటే లాస్ట్లో మనం వేస్తాం. మనకు ఆంధ్ర చేసే కర్రీస్లో లాస్ట్లో వేస్తాం. ఇక్కడైతే కలిపేసేసి వాటర్ యాడ్ చేసేసి దీన్ని మిక్సీలాగా అది డ్రై మసాలా యాడ్ చేస్తున్నాను. సోంపు ఆల్రెడీ వేసే ఉంది ఇందులో. అలాగే మటన్ ఉడికేటప్పుడే మనం కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర లేదు, అందుకని ఇంగువ నేను యాడ్ చేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా వదిలేసేయచ్చు. దీన్ని ఇట్లా వాటర్తో మిక్స్ చేసేసి మనం కర్రీకి అయితే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకు కావాల్సినంత గ్రేవీ అయితే ఫామ్ అవుతుంది అనమాట. అసలు నేను క్యాష్యూ నట్స్ మిక్చర్ వేశాను కదా, వాళ్ళైతే కేవలం పెరిగే వేస్తారు.
పెరుగుతోనే ఎక్కువ గ్రేవీ ఎక్కువ ఉంటుంది దానిలో. అలాగే ఇప్పుడు లాస్ట్లో కాస్త టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మటన్ రోగన్ జోష్ రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.